హ్మ్. అయితే చక్రి అన్న ఉన్నప్పుడు అంటే అన్న దగ్గర పనిచేసిన వాళ్ళు ఎలా ఉన్నారు? సో, అన్న చనిపోయిన తర్వాత ఇప్పుడు మీతో ఎలా ఉన్నారు అని అంటే మీరేమని జెప్తారు? అన్నయ్య యాటిట్యూడ్ ఎలాంటిదంటే, ఎక్కడో కోరస్‌లు పాడుకునే వాళ్ళని, అసలు ఆహ్, సింగర్సే కాని వాళ్ళని, అంటే సంగీతం ఆహ్, సంగీతం పైన అవగాహన లేనివాళ్ళు. అవగాహన ఉన్నప్పటికీ కూడా, హ్మ్. వాళ్ళు అప్పటికి మార్కెట్‌లో ఇంకా సింగర్స్ కాదు హ్మ్. అనుకునే వాళ్ళను తీసుకొచ్చి, హ్మ్. ఆ! వాళ్ళకి లైఫ్ ఇచ్చారు. ఓకే. లైఫ్ ఇవ్వడం అంటే అంతింత లైఫ్ కాదు. 'పూరి' గారు 'చక్రి' గారికి ఎట్లా లైఫ్ ఇచ్చారో, 'చక్రి' గారు కొంతమంది సింగర్స్‌ని అలా లేపి నిలబెట్టారు. హ్మ్. సో, ఆ గ్రాటిట్యూడ్ అందరికీ లేకపోవచ్చు. కానీ 'సింహ' సింగర్ ఉన్నారు కదా! అవును. అన్నయ్య తీసుకొచ్చారు. ఓకే. ఎంతోమంది రైటర్‌ని రవి గారు, మన 'భాస్కర భట్ల రవి' గారు. సో, ఇలా చాలామంది రైటర్స్‌ని, చాలామంది ఆహ్, వాళ్ళని అన్నయ్య తీసుకొచ్చారు. హ్మ్. సో, అలాంటి వాళ్ళలో గ్రాటిట్యూడ్‌తో ఉన్నవాళ్ళు చాలామందున్నారు. అండ్ ఇంకొకటి, వాళ్ళు ఆయన గురించి చెప్తేనే గొప్ప అని నేను అనట్లేను. హ్మ్. కాకపోతే జనాలు చూస్తూ ఉంటారు. నువ్వు మాట్లాడేది జనాలు చూస్తుంటారు. హ్మ్. 'సింహ' అన్న ఒక స్టేజ్ మీద 'చక్రి' లేనిది నేను లేను, ఆయన నాకు ఇచ్చాడు అనగానే నాకు 100 మెసేజ్‌లొస్తాయి. ఆ హ్మ్. టాపిక్‌ని తీసి నాకు పంపిస్తూ ఉంటారు.